హాయ్ ఫ్రెండ్స్, వెరీ హెల్దీ రైస్ అండి. గార్లిక్ రైస్. ఈ రైస్కి మనం ముందుగా ఇలా బాణీ పెట్టుకుని అయితే ఒక స్పూన్ బటర్ కానీ ఒక స్పూన్ ఆయిల్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. లేదంటే రెండు కలిపి హాఫ్ హాఫ్ వేసుకున్నా చాలా కమ్మగా ఉంటుంది. దానికి అందులో చూడండి కొద్దిగా సాల్ట్, పసుపు వేసానండి. అలాగే మనం గార్లిక్ రైస్ అన్నాం కాబట్టి ఇంచుమించు 9 నుంచి 10 రెబ్బలు గార్లిక్ తీసుకుని శుభ్రంగా వేయించుకోవాలండి. అవి చూడండి, మిగతా ప్రాసెస్ ఎలా చేస్తానో చెప్తాను. ఇవాళ నేను బిర్యానీ రైస్ వాడుతున్నానండి. చెప్తాను కదా, బిర్యానీ రైస్ అయితే 1.5 కప్ వాటర్ 1 కప్ రైస్కి, లేదంటే మామూలు రైస్ అయితే 2 కప్స్ వాటర్ 1 కప్ రైస్కి. చూడండి, అగో వాటర్ పెట్టాను. ఈ వాటర్ బాయిలింగ్కి వస్తే కనుక మనం ఈ కడిగిన బియ్యాన్ని అందరూ వేసి రైస్గా ఉడికించి ఉంచుకోవాలండి. ఇందులో అన్ని పోపు దినుసులు వేసి ఆ రైస్లోకి ఇవన్నీ మనం తిరగేసుకుని మిక్స్ బాగా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఈ రైస్. ఇప్పుడు చెప్తున్నాను కదండి, వాటర్ బాయిలింగ్కి వచ్చేటప్పుడు అగో రైస్ యాడ్ చేశానండి. అలాగే ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసానండి. అంటే ఇందులో లాస్ట్లో కూడా కొత్తిమీర వేస్తాను. ముందుగా అలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ పడుతుందండి కొత్తిమీరది. అలా వేసుకొని మళ్ళీ బాయిలింగ్కి వచ్చేటప్పుడు మనం మూత పెట్టి 2 కోతలు రానిస్తే రైస్ రెడీ అవుతుంది. చూడండి, వెల్లుల్లిపాయ సగం కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఉల్లిపాయ యాడ్ చేద్దామండి. పోపు దినుసులు కూడా ఎక్కువ వేయను. చూడండి ఏవేవి వేస్తాను, చాలా కమ్మగా ఉంటుంది. మెయిన్ దీనికి పేరు పెట్టినందుకు గార్లిక్ ఎక్కువ తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగుంటాయి. అలాగే మనకి పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కూడా వెల్లుల్లిపాయ వల్ల బాగా తగ్గుతుందండి. మనం వెల్లుల్లిపాయ ఎంత తీసుకుంటే అంత మంచిది. ఇలాగా దీనిలోనైనా లేదంటే ఏదైనా పరాటాలు అవి చేసుకున్నప్పుడు కూడా వెల్లుల్లి పౌడర్ వాడుకుంటే మన ఆరోగ్యం చాలా మంచిది. అలాగే ఈ రైస్ మంచి లంచ్ బాక్స్ ఐటమ్ అండి. లేదంటే సింగిల్గా ఉన్నప్పుడు చేసుకోవచ్చు, లేదంటే అందరూ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చెప్తున్నాను కదా చేసుకోవచ్చు. అంటే ఇంకా కూర వేరేగా చేసుకోకుండా ఉండడం కోసం నేను సింగిల్గా అని చెప్తాను. అందరూ ఉంటే కూర, పప్పు, పులుసు అన్నీ వండుకుంటాం కదా. అందుకని ఒకళ్ళు ఉంటే కనుక ఇలా సింగిల్ రైస్లు చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. మన ఆరోగ్యానికి ఆరోగ్యం. పోపు దినుసులు చెప్పాను కదండి, ఆవాలు, మినప్పప్పు, కొద్దిగా శనగ పలుకులు, 2 పచ్చిమిరపకాయలు, అలాగే మిరియాల పొడి వేసానండి. మిరియాల పొడి కాకపోతే 4 మిరియాలు కూడా వేసుకోవచ్చు. అలాగే సోంపు, జీలకర్ర, మంచి ఆరోగ్యకరమైన పోపు దినుసులు అండి. ఇవన్నీ కూడా ఈ రైస్కి మంచి ఫ్లేవర్ని ఇస్తే అలాగే మంచి ఆరోగ్యం అండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది ఈ రైస్. అలాగే మన ఆరోగ్యానికి ఆరోగ్యం. చక్కని కలర్ వచ్చే వరకు శుభ్రంగా వేయించుకోవాలండి. వేయించుకుని పోపు అన్నం ఉడికిన తర్వాత అందులో కలిపి తీసుకుంటే చాలా బాగుంటుంది. అయితే నిమ్మకాయ జ్యూసు ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొద్దిగా ఇందులో సాల్ట్ వేసాను. రైస్లో కూడా కొద్దిగా రైసే సాల్ట్ పడుతుందని ఇందులో కొంచెం అందులో కొంచెం వేసాను. లేదంటే ఒక దాంట్లోనే వేసుకొని కూడా కలుపుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ రైస్. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. చూడండి, రైస్ బాయిలింగ్కి వస్తుంది కదా. ఇప్పుడు ఇలా మనం మూత పెట్టేసుకుని 2 కూతలు రానిస్తే కనుక మనకి రైస్ రెడీ అవుతుందంటే అప్పుడు ఆ రైస్లోకి ఈ పోపు వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఈ పోపుకి చూసారా, ఇవాళ నేను మసాలా దినుసులు వాడలేదు, మసాలా వేయలేదు. కానీ గార్లిక్ మాత్రం మంచి ఫ్లేవర్ ఇస్తుందండి రైస్కి. ఖచ్చితంగా గార్లిక్ ఎక్కువ వాడుకోండి, సూపర్గా ఉంటుంది రైస్. అలాగే ఈ రైస్కి ఎక్స్ట్రా టేస్ట్ మన సోంపు, అలాగే మిరియాల పొడి కానీ మిరియాలు కానీ చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. మిరియాలు, సోంపు వాటర్ కూడా రోజు తీసుకోమంటున్నారు కదా. ఇలాగా మనం వండుకునే వస్తువుల్లో కూడా వేసుకుంటే చాలా మంచిదండి. పోపు వేగిపోయిందండి, స్టవ్ కట్టేసి రైస్ కూడా 2 కోతలు వచ్చిన తర్వాత అందులో కలిపి తీసుకుంటే సూపర్గా ఉంటుంది. చెప్పాను కదా, నిమ్మకాయ రసం ఆప్షనల్. కుక్కరు వేడి చల్లారిన తర్వాత మూత తీసుకుని జస్ట్ ఒకసారి రైస్ అంతా దగ్గరగా కలుపుకున్న తర్వాత మనం ఇందాకలు వేసుకున్న పోపు ఉంది కదండి, ఇదంతా చక్కగా వేసి శుభ్రంగా కలుపుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా మనం నిమ్మరసం ఒకటి, అలాగే కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగింది వేసుకుని తీసుకుంటే సూపర్గా ఉంటుందండి. అయితే ఇలాగే తీసుకోవచ్చు, లేదంటే కచ్చంబరు మన రైతా ఉంటుంది కదా, ఎప్పుడు చెప్తున్నాను కదా, పెరుగులో సమ్మర్ కాబట్టి అలా వేసి తీసుకోవచ్చు. లేదంటే ఉత్తి మెయిన్ అంటే మజ్జిగ కూడా ఇది తీసుకున్న తర్వాత తాగితే చాలా మంచిదండి మన ఆరోగ్యానికి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. చెప్పాను కదా, ఇంకా చివరిగా నిమ్మరసం, నిమ్మకాయ అండి. నిమ్మకాయ మనం తీసుకున్న రైస్ బట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే చివరిగా కొత్తిమీర. జస్ట్ ఇదంతా ఇలా వేసి ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే ఆ వెల్లుల్లి అది దాని ఫ్లేవర్ రైస్కి పడుతుందండి. మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరందరూ కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, ఎంతో కమ్మనైన హెల్దీ అలాగే ఫ్లేవర్డ్ సింగిల్ లంచ్ బాక్స్ అనుకోవచ్చు, సింగిల్ రైస్ అనుకోవచ్చు, ఏదనుకున్నా చాలా కమ్మగా ఉంటుందండి.
వెల్లుల్లి రైస్ సూపర్ అండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి.